హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పని సరిగా ఉండాలి. అయితే రాష్ట్రంలోని కొందరికి రేషన్ కార్డులు లేకపోవడంతో వారు 6 గ్యారంటీలు పథకంలో భాగంగా అభయహస్తానికి అనర్హులుగా మారకూడదని ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రేషన్ కార్డులు లేని వారు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చని, దాని ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నమూనా రేషన్ కార్డు దరఖాస్తులో లబ్ధిదారుడి పేరు వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు పరిచే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, కొత్త రేషన్ దరఖాస్తు ఫారంలో ముందుగా రేషన్ కార్డు పొందాలనుకునే కుటుంబ పెద్ద పేరుతో పాటు వయసు, లింగం, కులం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్, చేసే వృత్తి తెలియజేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలను కింద తెలిపిన విధంగా చెక్ బాక్సులో వివరంగా పొందుపర్చాలి. అయితే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులో కుటుంబ సభ్యుల వివరాలు పేరు, దరఖాస్తుదారుడితో ఉన్న సంబంధం, లింగం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు మాత్రమే తెలియజేస్తే సరిపోతుంది. కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చిన తర్వాత అడ్రస్, ఇంటి నెంబర్, వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా తెలియజేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు మరియు ఫోటోతో సమీప మున్సిపల్ ఆఫీస్ నందు గాని జీహెచ్ఎంసీ ఆఫీస్ నందు రేషన్ కార్డు సెక్షన్లో సబ్మిట్ చేయగలరు. ఇది నిరంతర ప్రక్రియ. దీనికి లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు. ఇది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో